పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. చడి చప్పుడు లేకుండా సైడ్గా ఉంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? రంగంలోకి దిగి దూసుకుపోతుంటే కదా నలుగురు మన వైపు చూసేది, మనల్ని దాటాలనో మనంతటి వాళ్ళు కావాలనో కోరుకునేది. ఇప్పుడు టాలీవుడ్లో చికిరి సాంగ్ అలాంటి ఒక బెంచ్ మార్క్ని సెట్ చేస్తోందా? చికిరిని టచ్ చేసే సాహసాన్ని షేర్ చేశాడా? ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూసేద్దాం పదండి. రీసెంట్ టైమ్స్ లో చార్ట్ బస్టర్ అయిన సాంగ్ చికిరి చికిరి. మేకింగ్ నుంచి లిరిక్స్, స్టెప్స్ వరకు ప్రతి విషయాన్ని సూపర్ అని మెచ్చుకుంటున్నారు ఆడియన్స్. సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని వావ్ అనిపించింది చికిరి సాంగ్. రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ పాట 4 నెలల్లో 13 లక్షలకు పైగా లైక్లు తెచ్చుకుంది. అయితే ఈ పాట లైక్లని రీసెంట్ గా క్రాస్ చేసింది నాని ది పారడైజ్ సినిమాలోని ఆయా షేర్ సాంగ్. అనిరుద్ స్వరపరిచిన ఈ పాట నెల రోజుల్లోనే ఈ లైక్లు తెచ్చుకోవడం సూపర్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్. ఇప్పటికీ చిక్రీ సాంగ్ కి 197 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఆయా షేర్ కి 91 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. చిక్రీ సాంగ్ స్టాండర్డ్ వ్యూస్ తెచ్చుకుంటోంది. ఆయా షేర్ కి స్టార్టింగ్ లో ఉన్న దూకుడు ఇప్పుడు కాస్త తగ్గిందనేది అబ్జర్వర్స్ చెప్తున్న మాట. ఏదేమైనా 2 తెలుగు పాటలు లైక్ల విషయంలో పోటాపోటీగా ఉండటం ఆనందంగా ఉంది అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ని క్యాచ్ చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది అన్నది డిజిటల్ మీడియాలో సక్సెస్ఫుల్ ఫార్ములా. ఎప్పటికప్పుడు ట్రెండ్లో ఉండే త్రిష కూడా ఇదే విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టాపిక్ కూడా తనకు బ్రహ్మాండంగా రిలేట్ అయ్యేలా చేసుకోవడం ఇక్కడ ఈ బ్యూటీ స్పెషాలిటీ. ఇంతకీ ఏ టాపిక్ అది? త్రిష పేరు వినగానే ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలేంటి అనే మాట కన్నా విజయ్తో ఆమెకున్న రిలేషన్ ఏంటి అనే టాపిక్కి ఎక్కువగా నడుస్తుంది. పెళ్ళా? నాకా? అంటూ మొన్నటిదాకా కట్టింగ్ ఇచ్చిన ఈ లేడీ ఇప్పుడు ప్రేమ గురించి ప్రేమగా కోట్స్ పెట్టే రేంజ్కి చేరుకోవడం ఇన్వైట్ చేయదగ్గ చేంజ్ అంటున్నారు దగ్గరివారు. ప్రతిదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకుండా ఏదీ లేదు అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ఫ్యాక్ట్ అంటూ యాడ్ చేసిన వర్డ్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. విజయ్ త్రిషల మధ్య సంథింగ్ అంటూ వస్తున్న వార్తలకు ఈ కోట్ ఆద్యం పోస్తుంది అన్నది ట్రెండ్ అవుతున్న డిస్కషన్. సూర్యతో కరుప్పు సినిమాలో నటిస్తున్న త్రిష ఆ మూవీ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో ఈ విషయాలన్నీ మరోసారి డిస్కషన్కి వస్తాయన్నమాట. అయితే ఈ చెన్నై బ్యూటీ అందరి ప్రశ్నలకు ఓపెన్ గానే సమాధానమిస్తారా, లేకుంటే వాటిని ప్రస్తావించొద్దు అంటూ ఆంక్షలు పెడతారా అనే అనుమానాలు కూడా మరోవైపు లేకపోలేదు. తెలుగులో ఆమె నటించిన విశ్వంభర రిలీజ్ కి ముస్తాబవుతోంది. అటు కేరళలోనూ మోహన్ లాల్ తో రామ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక త్రిష ఏం చేస్తారు అన్న విషయం మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. మిగిలిన హీరోయిన్ల ఫిల్మోగ్రఫీలు లెంతీగా ఉంటే త్రిష మాత్రం వాంటెడ్ గానే ఎంటీ చేస్తున్నారా అనే డిస్కషన్ కూడా షురూ అయింది. అందరూ ఐడెంటిఫై చేసిన దాంతో మనం బిజినెస్ చేస్తే కిక్కే ఉంటుంది చెప్పండి. మనం ఐడెంటిఫై చేయాలి, మనం బిజినెస్ చేయాలి, క్లిక్ అవ్వాలి, అప్పుడే కదా కిక్. ఇప్పుడు దిల్ రాజు అలాంటి కిక్ కావాలని కోరుకుంటున్నారు. రెగ్యులర్ హీరోలతో సినిమాలు చేస్తూనే కొందరిలో టాలెంట్ చూసి హీరోలుగా అవకాశాలు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇంతకీ దిల్ రాజు ఇచ్చిన ఆ లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటో హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో ఎల్లమ్మ మూవీని తెరకెక్కిస్తున్నారు దిల్ రాజు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేస్తే చూడాలన్నది ఎప్పటినుంచో అభిమానుల కోరిక. ఆయన స్టేజ్ షోస్ చూసిన వాళ్ళు చాలా కాలం క్రితమే ఇతను హీరో మెటీరియల్ అని చెప్పేశారు. వాళ్ల మాటలని ఇప్పుడు నిజం చేసే పనిలో ఉన్నారు దిల్ రాజు. అంతేకాదు డైరెక్టర్ అనిల్ రావిపూడిని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానంటున్నారు మిస్టర్ దిల్ రాజు. అవకాశం వచ్చిన ప్రతిసారి మెటీరియల్ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. తన సినిమాలోనే ఎక్కడో ఒక చోట కాలు కదపడమో, ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడమో, ఏదో ఒక రకంగా కెమెరా ముందు తళుక్కుమంటూనే ఉంటారు. జస్ట్ అంతేకాదు, సినిమా స్టోరీలు నరేట్ చేసేటప్పుడు కూడా ఆయనలో నటుడు బయటకొస్తాడని దిల్ రాజు చెప్పే మాట. అందుకే అనిల్తో సినిమా చేయడానికి తాను రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు ఏస్ ప్రొడ్యూసర్. అయితే తాను డైరెక్టర్గా కంటిన్యూ కావాలనుకుంటున్నానని తన వైపు నుంచి క్లారిటీ చేశారు అనిల్ రావిపూడి. ప్రదీప్ రంగనాథన్తో దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా చేయాలనుందని ఓపెన్ అయ్యారు ఈ హిట్ మెషిన్. కొంతమంది హీరోయిన్ల ఎంట్రీ స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని స్పెషల్గా పోర్ట్రే చేసినట్టు ఉండకపోయినా ఆయా ప్రాజెక్టుల్లో వాళ్ళు మరింత స్ట్రాంగ్గా ఫ్లాష్ అవుతుంటారు. కాస్త ట్రై చేస్తే టాప్ చైర్ కోసం కాంపిటీషన్లో ఉంటారన్న కాన్ఫిడెన్స్ కలిగిస్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వారిలో ఎవరు అలాంటి ఫీల్ క్రియేట్ చేస్తున్నారు? లెట్స్ వాచ్.
ఒక హగ్గిస్తావా అంటూ యూత్ గుండెలకు చాలా దగ్గరైపోయారు మానస వారణాసి. కపుల్ ఫ్రెండ్లీ సినిమా సక్సెస్ లో మానసకి మేజర్ పార్ట్ ఉందని చెప్పకనే చెప్పేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ ఆమె క్రేజ్ కి అద్దం పడుతున్నాయి. మంచి రోల్స్ పడితే తప్పకుండా పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయన్నది టాక్. సేమ్ ఇలాంటి ఫీల్ నే క్రియేట్ చేస్తున్నారు మమితా బైజు కూడా. కావాలంటే ఇంకో 4 చిటికెలు ఎక్కువే వేస్తా, నువ్వు పడు చాలు అంటూ సూర్యని లవ్లీగా ఛాలెంజ్ చేస్తున్నారు మమిత. సూర్యతో ఆమె నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రేమలు సినిమా నుంచే ఈ బబ్లీ గర్ల్ మీద మంచి హోప్స్ పెంచుకున్నారు మనవారు. అటు నార్త్ దురంధర్తో దూసుకుపోతున్నారు సారా. సారా అర్జున్ని చూసి చూడగానే ఏంటి అమ్మాయి అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అని ఆశ్చర్యపోయారంతా. నేటి ట్రెండీ హీరోయిన్స్కి ఏమాత్రం తీసిపోకుండా తన క్యారెక్టర్ని స్క్రీన్ మీద గ్రేస్తో క్యారీ చేశారన్న పేరు తెచ్చుకున్నారు సారా. నార్త్తో పాటు సౌత్లో కూడా మంచి ఫ్యూచర్ ఉన్న లేడీ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడో తెచ్చేసుకున్నారు. సారా మాత్రమే కాదు, ఛాంపియన్తో అనస్వర రాజన్ కూడా మనవారికి దగ్గరైపోయారు. సౌత్లో చాలా సినిమాలతో బిజీగా ఉన్న ఈ లేడీ నెక్స్ట్ సక్సెస్ మీదే టాలీవుడ్లో ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది. మన సినిమాల మీద మనకొక అంచనా ఉంటుంది. క్రేజ్ ఎలా ఉంది, బజ్ ఏమాత్రం ఉంది అన్న క్లారిటీ ఉంటుంది. మన సినిమాల విషయంలో ఉన్న క్లారిటీ పొరుగు మూవీస్ కూడా వచ్చేసిందనుకోండి, అవి సరిహద్దులు దాటి సౌండ్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఈ సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతున్న అలాంటి సినిమాలేంటో ఓసారి చూసేద్దాం. దురంధర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మన దగ్గర చడీ చప్పుడు లేదు. కానీ ఆ మూవీ థియేటర్స్లో ఆడుతున్న కొద్దీ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ పార్ట్ 2కి హెల్ప్ అయింది. నార్త్, సౌత్, హిందీ, తెలుగు అనే తేడా లేకుండా విజయ దుందుభి మోగించింది. ఆ సినిమా క్లిక్ అయిన రేంజ్లో మన దగ్గర మెజారిటీని కొట్టేసే నెక్స్ట్ సినిమా ఏంటి అనే మాటలు షురూ అయ్యాయి. రేస్లో నేనున్నాను అంటున్నారు మలయాళ హీరో టొవినో థామస్. టొవినో హీరోగా తెరకెక్కింది పళ్ళీ చట్టంబి. కున్నంపురం అనే ఊరు, ఆ ఊళ్ళోని ప్రజల్ని కాపాడ్డానికొచ్చే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది. పళ్ళీ చట్టంబి రిలీజ్ అయిన వెంటనే లైన్లో కనిపిస్తోంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. పలు వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకొస్తోంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. లవ్ని ఇన్ష్యూర్ చేయడానికి ఇప్పుడు దారి ఉంది అంటూ మొదలయ్యే ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి సినిమా కూడా అదే రేంజ్లో ప్రేక్షకులను మెప్పిస్తే తిరుగుండదు. ఈ నెలాఖరున పెద్దీతో పోటీ పట్టానికి కరా మూవీతో సిద్ధమవుతున్నారు ధనుష్. ఇంటెన్స్ క్యారెక్టర్ డ్రివెన్ సస్పెన్స్ డ్రామాగా రూపొందుతోంది కరా. ఈ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే బాక్సాఫీస్ మీద దండయాత్రకు బయలుదేరుతున్నారు మోహన్ లాల్ అండ్ మమ్ముట్టి. ఇద్దరూ కలిసి నటించిన పేట్రియాట్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ సమ్మర్లో ఈ పొరుగు చిత్రాలు మనవారిని ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలిక. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాటి సైన్ మార్క్ 2.2. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.